లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ కుటుంబాన్ని విధి పగపట్టింది. ఏడాది కింద కుటుంబ పెద్దను ఆ కుటుంబానికి దూరం చేసింది. ఇద్దరు పిల్లలే లోకంగా బతుకుతున్న ఆ తల్లి కుటుంబ పోషణ కోసం కూలికి వెళ్లి ఆ ఇద్దరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచసాగింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తుంది. ప్రతి ఆదివారం ఆ చిన్నాళ్లతో ఆనందంగా గడిపే ఆ తల్లి ఆదివారం వారికి కొత్త బట్టలు కొనివ్వాలి అనుకుంది. అందుకోసం వారిని పట్నం పంపింది. కొత్త బట్టలు కొన్నవారు తిరిగి ఇంటికి రాకుండానే తిరిగి రాని లోకాలకు చేరారు. పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఆ తల్లి తన పిల్లలు లేరని తెలిసి తల్లడిల్లిపోయింది. నేనెవరి కోసం బతకాలని గుండెలు బాదుకుంటోంది. నన్ను కూడా తీసుకెళ్ళు దేవుడా అంటూ గుండెలు పగిలేలా విలిపిస్తోంది. భర్త పిల్లలు దూరమైన ఒంటరైన ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఈ హృదయ విషాదకర ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓ ప్రమాదం ముగ్గురు విద్యార్థులను బలికొంది. రెండు కుటుంబాల ఆశలు చిదిమేసింది. పిల్లలే ప్రాణంగా జీవిస్తున్న ఓ తల్లిని అనాథగా మిగిల్చింది. రహదారి గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా పక్కకు తిరిగిన ట్రాక్టర్ ట్యాంకర్ను ఢీకొని స్కూటీపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన ఒంగోలు శివారు కొప్పోలు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. కొప్పోలు దళితవాడకు చెందిన రేష్మన్తో పాటు సోదరులు వడ్డే వికాస్, వడ్డే అశ్విని కుమార్ అనే సోదరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 1 కిలోమీటర్ ప్రయాణం సజావుగా సాగి ఉంటే వారు ముగ్గురు క్షేమంగా ఇంటికి చేరేవారు. అంతలోనే మృత్యువు పంజా విసిరి తీరని విషాదం మిగిల్చింది. వికాస్, అశ్విని కుమార్లది నిరుపేద కుటుంబం. ఏడాది క్రితమే వీరి తండ్రి బాల మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు బిడ్డలే లోకంగా బతుకుతోంది. వారి తల్లి కోటేశ్వరమ్మ కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కూలి పనులు చేస్తోంది. కొత్తపట్నంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి అక్కడ పాఠశాలలను చదివిస్తోంది. ప్రతి శనివారం రాత్రి ఇంటికి వచ్చి సోమవారం ఉదయాన్నే తిరిగి హాస్టల్కు వెళ్లేవారు ఆ పిల్లలు. ఆ క్రమంలోనే శనివారం ఇంటికి వచ్చారు. ఆదివారం కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడైన రేష్మన్తో కలిసి ఒంగోలు వెళ్లారు. తిరిగి ప్రయాణంలో ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని బలికొంది. ఈ ఘటనతో బిడ్డలే జీవితంగా బతుకుతున్న ఒంటరి తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తానిక ఎవరి కోసం బతకాలంటూ హృదయ విదారకంగా రోధిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కనదారి రేష్మంత్ కుటుంబానిది దయనీయగాదే. తండ్రి బుజ్జి ఒంగోలు కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ విధానంలో ప్లంబర్గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పాంజలి కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడుగా ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు రేష్మంత్ ఉన్నారు. నిరుపేదలైన కొడుకును ఉన్నత స్థాయికి చేర్చాలన్న ఆకాంక్షతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. వారి ఆశలు ప్రమాదం చిదిమేయడంతో ఆ కుటుంబంలోనూ చీకట్లు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏది ఏమైనా ఓ రోడ్డు ప్రమాదం 2 ఇళ్లలో దీపాలు ఆర్పేసింది. ఓ తల్లిని అనాథను చేసింది. For more videos like this, subscribe Big TV channel.